సీఎం చంద్రబాబు ఈ నెల 26, 27న గుంటూరులో పర్యటిస్తారని హోంమంత్రి అనిత తెలిపారు. 26న జరిగే యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు. శ్రీ కన్వెన్షన్లో యువత, విద్యార్థులతో సమావేశంతో పాటు ఫీవర్ హాస్పిటల్ నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుందని, ఈగల్ టీంను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను, వాడకాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని వివరించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్లో హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. దీంతో పాటు సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులు, ఎమ్మెల్యేలతో హోంమంత్రి అనిత సమీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 26th and 27th కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది. రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే, దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి ర్యాలీ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి, అదేవిధంగా డ్రగ్స్ ను నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకుని ఈగల్ స్థాపించడం, ఈగల్ ద్వారా ఈ రోజు కొన్ని లక్షల కేజీల గాంజాని కూడా స్వాధీనపరచుకోవడం, ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి అది చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా